మా మరణము అనేది ఒకటి ఏంటి అనంటే జాతకరీత్యా ఒకటి చూడాల్సి వస్తుంది. రెండోది వాడు పుట్టగానే బ్రహ్మరాత అని ఒకటి అంటారు, అదొకటి చూడాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే తల్లి, దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. కొంతమంది చేసుకున్న పాపాల ద్వారా చేసిన కర్మ ఫలము అంటారు వీటిని. ఈ కర్మ ఏంటి? నీవు జన్మించిన తర్వాత నీకు తెలవకుండా, ఇప్పుడు నీకు చదువు చెప్పిన గురువు ఉన్నాడు తల్లి, ఆయన చెప్పేది మంచిగా వినుకుంటా రాస్తున్నావు. 1 2 3 4 5 10 12 50 రోజులు అయింది. ఇంకొంతమందికి ఎలా ఉంటదంటే తల్లి, చేసినటువంటి కర్మఫలంలో వీళ్ళు చేసిన మీ చదువు చెప్పిన గురువు ఈ 52 రోజులు పూర్తయిపోయింది. అవునా? 52వ రోజు నుంచి నువ్వేం చేస్తున్నావు? నీ అమ్మ వచ్చాడయ్యా సోదిగాడు, గురువుని పట్టుకొని నువ్వు తిట్టడం ప్రధానం. రెండవది కలియుగం. ఇది అసలే కలియుగం. వీడు ఎటువైపు ఎలా మారుస్తాడో తెలియదు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కూడా నువ్వు తిట్టబడతీవి, కొట్టబడతీవి ఆఖరికి. అవును, చాలా మంది నేను చూశాను. తిడుతున్నావు, కొడుతున్నావు, నీ కర్మఫలం. నువ్వు ఎప్పుడైతే మాతృనింద మహాపాప, గురువునింద వృద్ధనాశయ అంటే వృద్ధి నాశయ, పితృనింద మహాఘోర. తల్లి తండ్రిని నీవు ఎప్పుడైతే కొడుతున్నావో తిడుతున్నావో అది కూడా నీకొకటి శాపమే. దాన్ని మన ఆచారంలో చెప్పింది పితృ దోషం వేరు, పితృ శాపం వేరు. ఈ పితృదోషం అనేది ఏంటి? షోడశ కర్మలో అయినటువంటి తల్లిదండ్రులకు పెట్టే పిండ ప్రదానం ఏదైతే ఉంటుందో, అట్టి పిండ ప్రదానాన్ని నువ్వు ఎప్పుడైతే సరిగ్గా ఆచరించావో దానివల్ల నీకు పితృదోషం వస్తుంది. ఈ పితృశాపము చూడండి, జీవితాన్ని నశింపజేస్తుంది. మీ అందరికీ పాండురంగడు గురించి తెలుసా తల్లి? అవును, పాండురంగడు గురించి విన్నారా? విన్నాను. పాండురంగడు ఒకప్పుడు ఎంత విధవనో మనం సినిమాల్లో, కొంతమంది సినిమాల్లో చూసాం. అది నిజమైన చరిత్ర, అది నిజమైనది. తర్వాత శ్రీకృష్ణ వారు వాడికి ఏం వేశాడు? 2 కాళ్ళు చేతులు పడిపోయాయి. పడిపోయినప్పుడు మళ్ళీ నీకు సేవ చేసింది ఎవరు? తల్లి తండ్రి. దాని తర్వాత ఆయన మనసు మారి తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ చేసిన పాప కర్మను నివారణ చేసుకున్నాడు. సాక్షాత్కారుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఎవరి మాట